శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ విరించి గారు రచించిన వాసు వాసంతి వాట్సాప్ అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 2018 ఏప్రిల్ 20 స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది. మరి కథలోకి వెళదామా? కాలింగ్ బెల్ మోగింది. బాబిగాడి చేత హోంవర్క్ చేయిస్తున్న వాసంతి, మీ నాన్న వచ్చినట్లున్నారా, నువ్వు చేస్తూ ఉండు అని లేచి వెళ్లి తలుపు తీసింది. వాసు ఉసూరుమంటూ లోపలికి వచ్చి సోఫాలో కూలబడ్డాడు. వాసంతి ఫ్యాన్ స్పీడ్ పెంచింది. గబగబా కిచెన్లోకి వెళ్లి గ్లాసు చల్లటి నీళ్లు తెచ్చి ఇచ్చింది. అంతే వేగంగా వెళ్లి గీజర్ ఆన్ చేసింది. నీళ్లు తాగి షూస్ విప్పి బయటపెట్టి బెడ్రూంలోకి వచ్చాడు వాసు. కట్టుకున్న బట్టలు విప్పి టవల్ కట్టుకుని బాత్రూంలోకి దూరాడు. 10 నిమిషాల్లో స్నానం చేసి వచ్చేసరికి బాబిగాడి హోంవర్క్ అయిపోయినట్లుంది. వాడు ఆడుకోవటానికి వెళ్ళిపోయాడు. వాసు సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశాడు. వాసంతి ఓ చేత్తో వేడివేడి పకోడీలు, మరో చేత్తో నీళ్ల గ్లాస్తో వచ్చింది. టీవీలో రిమోట్తో ఛానల్ మారుస్తూ రిలాక్స్ అయ్యాడు. వాసంతి కూడా వచ్చి సోఫాలో కూర్చుంది. ఈరోజు బాగా అలసిపోయినట్లున్నారు అంది వాసంతి చిరునవ్వుతో. ఆ నవ్వంటే వాసుకి చాలా ఇష్టం. నువ్వు మాత్రం ఇంటి పని వంట పనితో అలసిపోవటం లేదా అన్నాడు వాసంతిని దగ్గరికి తీసుకుంటూ. ఇద్దరూ కలిసి చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ చూసేటప్పటికి 7 గంటలైంది. మధ్య మధ్యలో వాసంతి కిచెన్లోకి వెళ్లి వస్తూ వంట పూర్తి చేసింది. ఆడుకోవటానికి వెళ్లిన బాబిగాడు రాగానే అన్నం తినిపించి కాసేపు చదివించి పడుకోబెట్టింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేశారు. సరిగ్గా 10 గంటలకల్లా లైట్స్ ఆఫ్ చేశారు. సరిగ్గా 10 ఏళ్ల నుంచి ఇదే వాళ్ళ నిత్య దినచర్య. జీవితం సంతోషంగా గడిచిపోతోంది. గృహమే కదా స్వర్గసీమ అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు వాసు. ఉదయాన్నే కాలింగ్ బెల్ మోగటంతో పేపర్ వాడో పాలవాడో అయ్యుంటాడని వాసంతి లేచి తలుపు తీసింది. ఎదురుగా ట్రాలీ బాగ్తో తమ్ముడు సుందరం. ఎప్పుడొచ్చావురా స్టేట్స్ నుండి? వచ్చే ముందు ఫోన్ చేయకపోయావా అంది తమ్ముణ్ణి ఆప్యాయంగా లోపలికి ఆహ్వానిస్తూ. 2 రోజులైందక్క, మన ఊరికి వెళ్ళా. ఈరోజు మా అత్తారి ఊరు వెళ్తా. మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా ఇదిగో ఇలా వచ్చా అన్నాడు సుందరం. ఆ మాటలకి వాసు లేచొచ్చాడు. ఆవిడ తరపు వాళ్ల ఆత్మబంధువు బామ్మర్దిని చూసి, హలో, దేశంలోకి ఎప్పుడొచ్చావు అన్నాడు. మొన్నే బావా. బాగున్నావా? బాబిగాడేడి అన్నాడు సుందరం. ఈ హడావుడికి బాబిగాడు లేచాడు. వాడిని పలకరించి ఓ అరగంటలో కాలకృత్యాలు ముగించుకొని వచ్చాడు సుందరం. బాబిగాడికి ఆట వస్తువులు, బావగారికి ఓ వాచి, అక్కయ్యకు ఆండ్రాయిడ్ ఫోను అమెరికా నుండి తెచ్చినవి ఇచ్చాడు. థ్యాంక్స్ రా తమ్ముడు, కానీ నాకు వాడటం రాదురా అంది వాసంతి ఓ పక్క ఆనందపడుతూనే. బావలాగా నువ్వు అప్డేటెడ్గా ఉండాలి. ఫేస్బుక్, వాట్సాప్ అన్నీ ఇన్స్టాల్ చేసి రాత్రి నేను వెళ్లే లోపుగా నీకు నేర్పిస్తాగా అన్నాడు సుందరం. బాబిగాడు స్కూల్కి, బావగారు ఆఫీస్కి వెళ్ళాక అక్కయ్యకి ఆండ్రాయిడ్ ఫోన్ వాడటం నేర్పి అర్జెంటు పని ఉందని ఆ రాత్రే గౌతమికి హైదరాబాద్ వెళ్ళిపోయాడు సుందరం. మర్నాడు సాయంత్రం వాసు ఆఫీసు నుంచి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. ఎప్పట్లా తలుపు తెరుచుకోలేదు. మళ్ళీ కొట్టాడు. కొట్టగా అబ్బబ్బా, ఏమిటండి ఆ కంగారు? చేయి ఖాళీ లేదు, పనిలో ఉన్నాను, వస్తున్నాను అంటూ ఓ చేత్తో స్మార్ట్ ఫోన్తో తలుపు తీసింది. వాసు అలవాటు ప్రకారం ఉసూరుమంటూ సోఫాలో కూలబడ్డాడు. వాసంతి 2 చేతులతోటి టచ్ స్క్రీన్ ఆపరేట్ చేస్తూ దివాన్ మీద కూర్చుంది. ఫ్యాన్ అన్నాడు వాసు. సమాధానం లేదు. ఫ్యాన్ ఫ్యాన్ అన్నాడు కోర్టు బంట్రోతులా 3 సార్లు. మీ పక్కనే ఉందిగా స్విచ్, వేసుకోండి అంది. వాసు ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశాడు. షూ విప్పి బయట పెట్టి గీజర్ ఆన్ చేసి డ్రెస్ మార్చుకొని స్నానం చేసి వచ్చాడు. దివాన్ మీద కూర్చున్న వాసంతి చేతివేళ్లు టచ్ స్క్రీన్ మీద ఇంకా నాట్యం ఆడుతూనే ఉన్నాయి. తినడానికి ఏమైనా ఉన్నాయేమో అని భోజనాల బల్ల దగ్గర చూశాడు. ఏమీ లేవు. వంటగదిలో వెతికాడు. ఉపయోగం లేదు. మళ్ళీ హాల్లోకి వచ్చాడు. తినడానికి ఏమీ లేవా అన్నాడు నీరసంగా. ఆ డబ్బాల్లో బిస్కెట్స్ ఉన్నాయి, తినండి అంది వాసంతి సెల్ ఫోన్ నుంచి తల ఎత్తకుండానే. డబ్బా వెతుక్కొని 4 బిస్కెట్లు తిన్నాడు. టీ అన్నాడు మళ్ళీ ఆశగా. ఆ చేత్తో కాస్త టీ పెట్టేయండి
చేత కాకపోతే పంచదార నేను వచ్చి వేస్తాను. వేళ్లు స్క్రీన్ మీద చక టైప్ చేస్తూనే తలెత్తకుండా చెప్పింది వాసంతి. టీ పెట్టి 2 కప్పుల్లో పోసి తెచ్చాడు. కాస్త తాగి పెట్టు అన్నాడు వాసు. సమాధానం లేదు. బాబిగాడేడి అన్నాడు. ఇక్కడ లేడా? అయితే ఆడుకోవడానికి వెళ్ళినట్టున్నాడు అంది వాసంతి. హోంవర్క్? అబ్బా వచ్చి చేస్తాడులేండి, ఒక్క 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి అంది. వాసు నెమ్మదిగా టీ చప్పరిస్తూనే టీవీ ఆన్ చేశాడు. వాసంతి తల ఎత్తలేదు, టీ తాగలేదు, చల్లారిపోయింది కూడా. టీవీలో చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ఎపిసోడ్ కూడా అయిపోయింది. వాసుకి వాసంతి ప్రవర్తన వింతగా ఉంది. పెళ్ళైన 10 ఏళ్లలో ఇన్నాళ్ళు వాసంతి వేరు, ఇప్పుడు వాసంతి వేరుగా ఉంది. అసలు తను వాసంతేనా? సినిమాలో లాగా ద్విపాత్రాభినయమా అన్న అనుమానం వచ్చింది వాసుకి. వాసంతి అని పిలిచాడు అనుమానిస్తూనే నెమ్మదిగా. అసలు వాసంతి అయితే వెంటనే పలికేది, నకిలీ అయితే అటు ఇటు చూస్తుందని. కానీ వాసు మాటలు వినే స్థితిలో లేదు. చూశాడు. ఏమిటిది? ఇదేం బాగలేదు అన్నాడు చాలా సీరియస్గా. అయ్యో, దీన్ని వాట్సాప్ అంటారండి. వీడియోలు, ఇమేజెస్, మెసేజ్లు, చాటింగు ఎంత బాగుంటుందో బుజ్జిముండా అంది దాన్ని ముద్దు పెట్టుకుంటూ. పెట్టుకున్నది చాలు గాని ఇక అది కాస్త బంద్ చెయ్యి అన్నాడు వాసు అసహనంగా. 1 నిమిషం అని ఓ 10 నిమిషాలకి ముగించింది. ఇంతలో బాబిగాడు మాసిన బట్టలతో ఆటల నుండి వచ్చాడు. వాడు స్కూల్ యూనిఫాము మార్చలేదు. ఆ బట్టలతోనే ఆటకు పోయి వచ్చినట్టున్నాడు. స్కూల్ నుంచి వచ్చి అసలు వాడేమైనా తిన్నాడో లేదో, హోంవర్క్ చేశాడో లేదో తెలియదు. వాసంతి మీద ప్రేమ కొద్దీ వాసు గట్టిగా ఏమీ అనలేకపోతున్నాడు. పోయి స్నానం చేసిరారా అని సెల్ ఫోన్ తోటే వంటగదిలోకి దూరింది వాసంతి. రోజు స్కూల్ నుంచి రాగానే వాసంతి వాడి చేత దగ్గరుండి స్నానం చేయిస్తుంది. బాబిగాడు ఏడుస్తూ బాత్రూంలోకి దూరాడు. సెల్ ఫోన్ పంచదార డబ్బా మీద పెట్టి బియ్యం కడిగి కుక్కర్ పెట్టింది. 4 బంగాళదుంపలు కట్ చేసి మూకుడులో పడేసింది. ఈలోపు వాట్సాప్లో ఠంగుమని మెసేజ్లు వస్తున్నాయి. మళ్ళీ వాట్సాప్ ఆన్ చేసింది. వీడియోలు, ఇమేజెస్, జోక్స్ చూసి అవి ఒకళ్ళవి మరొకళ్ళకి ఫార్వర్డ్ చేసేస్తుంది. బాబిగాడు నిక్కరు కోసం ఇంటి పై స్లాబ్ ఎగిరిపోయేలా ఏడుస్తున్న ఏడుపు గాని, అన్నం తగలబడుతోంది చూడు అన్న వాసు గావు కేకలు కానీ వాసంతి ఏకాగ్రతను భగ్నం చేయలేకపోయాయి. వాసంతి వాట్సాప్లో లీనమైపోయింది. పక్క ఫ్లాట్లో ఉండే ఆంటీ నుంచి వాట్సాప్ కాల్ వస్తూ ఉంటే ఆన్సర్ చేసింది. చెప్పండి ఆంటీ అంది హుషారుగా. వాసంతి, ఈరోజు మీ ఇంట్లో బంగాళదుంపల కర్రీ చేస్తున్నావా అంది ఆవిడ. అవునా ఆంటీ, పొటాటో ఫ్రై ఎలా చెప్పారు అంది కుతూహలంగా. కూర గుమగుమలు వాళ్ళ ఇంటి దాకా వెళ్ళాయనే నమ్మకంతో. వాసన వస్తూ ఉంటేను అంది ఆవిడ. అవునా ఆంటీ, అంత బాగుందా? నేను ఏ కర్రీ చేసినా అంతే ఆంటీ అంది వాసంతి. అన్నీ అలాగే మాడుస్తావా? మాడవడమా అని స్టవ్ కేసి చూసింది. నల్లటి పొగలు వస్తున్నాయి. ఒక్కసారిగా ఉలికిబడి కాల్ కట్ చేసి స్టవ్ బర్నర్ కట్టేసింది వాసంతి. హాల్లో లేచి నిలబడి వాసు జుట్టు పీకుంటూ పిచ్చాడేలా చూస్తున్నాడు. బావిగాడు దిగంబర స్వామిలాగా ఇల్లంతా తిరుగుతున్నాడు. ఇప్పుడే వంట అయింది, 5 నిమిషాల్లో పెట్టేస్తాను, కూర్చోండి అని. నువ్వేమిట్రా పెద్దాడివయ్యావు, 9 ఏళ్ళు వచ్చాయి, నిక్కరేసుకోలేవు, వెధవరుపులు నువ్వును అంటూ గదమాయించింది. ఏదో ఆ రోజే వాడు అకస్మాత్తుగా పెద్దాడైపోయినట్టు. సరేలే, కొత్త ఫోన్ మోజు అనుకున్నాడు వాసు. ఉడకని తెల్లని అన్నంలో నల్లని బొగ్గుల్లాంటి బంగాళదుంపల మ్యాచింగ్ ఏమిటో వాసుకి అర్థం కాలేదు. అయ్యయ్యో, కొంచెం ఎక్కువ వేగిందండి అంది వాసంతి నొచ్చుకుంటూ. కాదు, కొంచెం మాడిందంతే అన్నాడు మెచ్చుకుంటూ. ఆ రోజు కూరే మాడింది. మర్నాటి నుంచి వాసు పొట్ట మాటటం మొదలైంది. కొత్త ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్ మోజు దిన ప్రవర్ధమానం అవుతోంది. అర్ధరాత్రి దాకా వాట్సాప్ మెసేజ్లు, ఆలస్యంగా నిద్రలేవటం, బాబిగాడు ఆటో వచ్చినా రెడీ కాలేకపోవటం, వాసుకి లంచ్ క్యారేజ్ ఆలస్యం చేయటం నిత్యకృత్యం అయిపోయింది. 10 రోజుల్లో సీను పూర్తిగా మారిపోయింది. లేచినప్పటి నుంచి సెల్ ఫోన్, దాంట్లో వాట్సాప్,
వదలటం లేదు వాసంతి. దినచర్య పూర్తిగా మారిపోయింది. ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చే బాబిగాడు యూనిట్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు. వాడి క్లాస్ టీచర్ డైరీలో చాలా సీరియస్గా రాసింది, పేరెంట్స్ని వచ్చి ప్రిన్సిపాల్ని కలవమని, లేకపోతే టీసీ ఇచ్చేస్తారు. వాసుకి వాళ్ళ బాసు ఛార్జీ మెమో ఇచ్చాడు. ఆఫీస్కు రోజు ఆలస్యంగా వస్తున్నాడు. పనిలో అన్ని తప్పులు దొర్లుతున్నాయని, ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పమని వాసు తల పట్టుకున్నాడు. వాళ్ళ అక్కను ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి సుందరం ఇంత ద్రోహం చేస్తాడనుకోలేదు. చేసిన ద్రోహానికి సుందరాన్ని ఏం చేసినా పాపం లేదనుకున్నాడు. మర్నాడు వాసంతిని తీసుకొని స్కూలుకెళ్ళి బాబిగాడి ప్రిన్సిపాల్ని కలిశాడు. రెగ్యులర్గా హోంవర్క్ చేయటం లేదు, చాలా డల్గా ఉంటున్నాడు, యూనిట్ టెస్ట్లో ఫెయిల్ అవుతున్నాడు, తగిన శ్రద్ధ తీసుకోకపోతే టీసీ ఇచ్చేస్తాం అని చెప్పింది ప్రిన్సిపాల్. వాసంతి ఏమీ మాట్లాడలేదు. తల వంచి సీరియస్గా వాట్సాప్ మెసేజ్లు చూసుకుంటోంది. వాసుకి తల వంపులుగా ఉంది, తల కొట్టేసినట్లుగా ఉంది. ప్రిన్సిపాల్ను ఎలాగో బ్రతిమాలుకుని ఇక నుంచి శ్రద్ధగా చదివిస్తాను అని హామీ ఇచ్చి బాబిగాడిని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. స్కూటర్ ఇంటివైపు కాకుండా వేరే రూట్లో వెళుతూ ఉంటే, ఇలా ఎక్కడికండి అంది వాసంతి కుతూహలంగా. గోదాట్లోకి అన్నాడు వాసు తాపిగా. ఓహో, గోదావరి గట్టుకా అంది వాసంతి సరిచేస్తూ. సమాధానం చెప్పకుండా స్కూటర్ గోదావరి గట్టుకి పోనిచ్చాడు. పుష్కర ఘాటుకి రాగానే స్కూటర్ ఆపాడు. ముగ్గురు దిగారు. అబ్బా, ఎంత హాయిగా ఉందండి ఇక్కడ అంది వాసంతి గోదావరి మీద నుండి వచ్చే చల్లగాలిని ఆస్వాదిస్తూ. అప్పుడే సూర్యాస్తమయం అవుతోంది. వాసుకి అప్పుడే జ్ఞానోదయం అవుతోంది. ఇంకా హాయిగా ఉంటుంది. నీ సెల్ ఫోను ఒకసారి ఇలా ఇస్తే అన్నాడు వాసు. గోదావరి అందాలు సెల్ ఫోన్లో బంధిస్తాడేమో అని ఫోన్ ఇచ్చింది. నీకు ఈ ఫోన్ ఎక్కువ ఇష్టమా, ఈ ఫోన్ ఇచ్చిన నీ తమ్ముడు సుందరం ఎక్కువ ఇష్టమా అన్నాడు వాసు. అదేం ప్రశ్న అండి, సెల్ ఫోన్కి వాడికి పోలికేమిటి, వాడి కాలి గోటికి సరిపోదు ఈ సెల్ ఫోను అంది వాసంతి. అవునా అన్నాడు వాసు ఆశ్చర్యపోతూ. వాసంతి తలూపింది. తన వాచి కూడా తీశాడు. సెల్ వాచి చేత్తో పట్టుకున్నాడు. చిన్న మ్యాజిక్, నువ్వు ఓ 10 అడుగులు వెనక్కి వేసి ఓసారి కళ్ళు మూసుకో అన్నాడు. మ్యాజిక్ ఏదో చేస్తాడేమోనని వెనక్కి వెళ్ళి కళ్ళు మూసుకుంది. 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరు అన్నాడు. కళ్ళు తెరిచింది వాసంతి. ఏం మాయ చేశారు అంది నవ్వుతూ వచ్చి. ఏం మాయ చేశారు అని అడుగుతోంది, చెప్పరా బాబీ అన్నాడు వాసు. గోదావరిలోకి నాన్న విసిరిన వాచి కంటే నేను విసిరిన సెల్ ఫోనే ఎక్కువ దూరం వెళ్ళిందమ్మా అన్నాడు బాబిగాడు చాలా ఉత్సాహంగా గంతులు వేస్తూ. అయ్యో, అదేం చేసిందండి, మా తమ్ముడిచ్చిన నిక్షేపం లాంటి సెల్ ఫోన్ కాస్త ఎందుకు గోదావరిలోకి విసిరేశారు అంది కోపంగా. మీ తమ్ముడిని విసిరేయలేను గనుక అన్నాడు కొండంత భారం తగ్గిన భావనతో. ముగ్గురు మౌనంగా ఇంటికి వచ్చారు. వాసంతి ఆ రాత్రి నిరాహార దీక్ష చేసింది. మౌనవ్రతం పాటించింది. మంచం మీద 3 అంకె వేసి వాసును పస్తు పడుకోబెట్టింది. ఆ దీక్ష వ్రతం 3 అంకె ఓ 4 రోజులు కొనసాగింది. 5వ రోజు వాసు మీద జాలేసి కాస్త పట్టు సడలించింది. 5వ రోజు సాయంత్రం వాసు ఎప్పట్లాగే ఆఫీసు నుంచి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. ఈసారి వాసంతి నవ్వుతూ తలుపు తీసింది. కొంచెం ఆశ్చర్యపడి మరికొంచెం సంతోషించి యథాప్రకారం ఉసూరుమంటూ సోఫాలో కూలబడ్డాడు వాసు. వాసంతి ఫ్యాన్ వేగం పెంచింది. గ్లాస్ మంచినీడిచ్చింది. గీజర్ ఆన్ చేసింది. బాబిగాడి హోంవర్క్ అయిపోయింది. వేడి వేడి పకోడీ, టీ రెడీ. ఓసారి కళ్ళు మూసుకో, మళ్ళీ చిన్న మ్యాజిక్ అన్నాడు వాసు టీ తాగుతూ. ఈసారి నన్నే మాయ చేస్తారా ఏమిటి అంది నవ్వుతూ కళ్ళు మూసుకొని. ఓ నిమిషం ఆగి ఓకే కళ్ళు తెరు అన్నాడు. వాసంతి కళ్ళు తెరిచింది. చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని నవ్వుతున్నాడు వాసు. అరే, సేమ్ సెల్ కొత్తది కొన్నారా అంది వాసంతి ఆశ్చర్యపోతూ. లేదు, అదే సెల్. నీ వాట్సాప్ ఇచ్చి తగ్గించాలని బాబిగాడు నేను ఆడిన నాటకం. నువ్వు ఆ రోజు వెనక్కి వెళ్ళి కళ్ళు మూసుకోగానే సెల్ జేబులో వేసుకుని బాబిగాడి చెవిలో చెప్పాను నీకేం చెప్పాలో. వాడు చెప్పాడు, నువ్వు నమ్మావు అన్నాడు వాసు వాసంతిని దగ్గరికి తీసుకుంటూ.
మంచి పని చేశారు. ఏదైనా వ్యసనంగా మారినంత కాలం సమస్య లేదు, లేకపోతే కొంప కొల్లేరైపోతుంది అంది వాసంతి వాస్తవాన్ని గ్రహించి. ఆ విషయం నీకు తెలియాలనే అలా చేశాను. ఇదిగో నీ ఫోన్, నీ ఇష్టం అన్నాడు వాసు సెల్ ఫోన్ ఇస్తూ. వద్దు స్వామి, నాకు సాదా ఫోనే ఇవ్వండి. ఫోన్ను ఫోన్ లాగానే ఉపయోగిస్తా అంది వాసంతి. మగవాడికి మందు సిగరెట్టు లాగే ఆడవారికి కూడా వాట్సాప్ ఫేస్బుక్ వ్యసనాలైతే సంసారానికి ఎంత హానికరమో ఇద్దరికీ అర్థమైంది. దాంతో ఇప్పుడు ఇద్దరు గృహమే కదా స్వర్గసీమ అంటూ మళ్ళీ పాత యుగళ గీతం పాడుకోవటం మొదలుపెట్టారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.